అస్సలాముఅలైకుం. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లా ఉన్నారు? బాగున్నారా? ఏం లే, ఈరోజు వీడియో పెట్టడానికి కొన్ని రోజుల ముందు జరిగిన సంఘటన అది మీతో షేర్ చేసుకోవాలని పెడుతున్నా ఫ్రెండ్స్. ఏం లేదు, నేను మాలియా చుట్టికి వెళ్ళిన జుమ్మా ఫ్రెండ్కి ఫోన్ చేసిన, ఆడికి పోయి ఎక్కడున్నారా అంటే రా మసీద్ కాడ రా అన్నాడు. అంటే బీచ్ కాడ మసీద్ ఉందా అక్కడికి. ఆడికి నేను బయలుదేరిన ఫ్రెండ్స్. బయలుదేరింటే వీడియో కాల్లో మాట్లాడుకుంటా ఎక్కడున్నారని చూపించుకుంటూ పోతాను. అందులో పోయేటప్పుడు దారిలో 5 మంది ఉన్నారు ఫ్రెండ్స్. అందులో 3 తాగి ఉన్నారు, 2 లేరు. ఒకడు వచ్చి దాంట్లో నుంచి తిట్టినాడు అనమాట నాకు పోయేటప్పుడు. నేను పట్టించుకోకుండా పోతా ఉన్నా. మళ్ళీ తిట్టినాడు రెండోసారి. తిడితే నేను ఇట్టా చూస్తే ఎవరు లేరు. లేకుంటే నేను పోయినా చక్కగా వాళ్ళ దగ్గరికి పోయి, ఎందుకు నా తిడతాను అంటే, నీ కాదు పో తమ్ముడు తిట్టింది, వాళ్ళు కన్ను కొట్టి ఇంకొకటి నీ కాదు పో, వాళ్ళు పో అన్నాడు, తాగి ఉన్నారు పో అని. సర్లే అని నేను రెండోసారి పోతే మళ్ళీ వచ్చి రే నీకే రా అది ఇది అని తిట్టినారు చాలా గలీజ్గా. మళ్ళీ వచ్చి నేను నా తిట్టాక నాది మంచి పద్ధతి కాదు అంటే, నీకు కాదు అన్నాడు కదా అంటే, నాకైనా పక్కన వాళ్ళకైనా తిట్టాకనా అది మంచి పద్ధతి కాదు అన్నా. సర్లే పో అంటే మళ్ళీ నేను వెళ్ళిపోతాను ఫ్రెండ్స్. మళ్ళీ 3వసారి వచ్చి నీకే రా, ఇంకా చాలా రోతగా తిట్టినాడు. తిడితే నాకేమైందంటే కోపం వచ్చింది. తర్వాత నేను తిడితే అందులో 2 వచ్చి కాలర్ పట్టుకొని అన్న కాలర్ వదులునా అన్న. 2 సార్లకి ఆడికి చెప్తే వినలే. ఇంకా ఇచ్చిన బాగా ఇస్తే కింద పడేస్తే వెళ్ళిపోయినారు ఫ్రెండ్స్. వాళ్ళు వెళ్ళిపోయినారు, ఆడికి అయిపోయింది. దాని గురించి కాదు నేను చెప్పేది ఏంటంటే, కోవిడ్కి వచ్చిన వాళ్ళలో చాలామంది మనోళ్ళు తాగే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి వాళ్ళు తాగకూడదని వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే, కోవిడ్లో చెప్తాను చూడండి. మనము దేనికోసం వచ్చినాం ఫ్రెండ్స్ ఇక్కడికి? పిల్లలు అమ్మ నాన్న వాళ్ళ ఫ్యూచరు వాళ్ళు బాగుండాలని, పిల్లల ఫ్యూచర్లో ఏదో సెట్ కావాలని మనం కష్టపడి ఏడికి వచ్చినాం. ఇది కోవిడ్ మన సొంతం అయితే కాదు. ఇక్కడి నుంచి ఎప్పుడో ఒకసారి వెళ్ళిపోవాల్సింది. 4 రోజుల కోసం వచ్చినాం, 4 సంపాదించుకున్నాం, వెళ్ళిపోయినాం. ఇక్కడ వచ్చేవాళ్ళు చాలామంది ఏమవుతారు, తాగుడికి బానిస అయినారు చాలామంది. ఇళ్ళలో పనిచేసేవాళ్ళు ఎవరో తాగే వాళ్ళ గురించే నేను అందరికీ అనలే. ఈ తాగే వాళ్ళు ఆలోచించడంలే వాళ్ళ ఫ్యూచర్ ఏంది, అమ్మ నాన్న పరిస్థితి ఏంది, పిల్లల పరిస్థితి ఏంది. మీరు తాగి మీకు దయచేసి దండం పెట్టి చెప్తాను, తాగకండి. ఇక్కడ తాగితే లివర్ పాడైపోతుంది, మీ ఆరోగ్యం మొత్తం పాడైపోతుంది. దేనికోసం చెప్పండి తాగాల మీరు? మీ ఆరోగ్యం పాడు, మీ పిల్లలు ఒంటరివారు అయిపోతారు, మీ అమ్మ నాన్న ఒంటరివారు అయిపోతారు. వాళ్ళ కోసం ఒక్క 5 నిమిషాలు కూర్చొని ఆలోచించండి. మీరు అంతగా తాగాలంటే ఇండియాలో పోయి తాగండి ప్లీజ్. దయచేసి ఇక్కడ తాగకండి. ఇక్కడ మీ ఫ్యూచర్ నాశనం అవుతుంది. పోలీసులు పట్టుకుంటారు, ఫింగర్లు వేస్తే మళ్ళీ కోవిడ్కి వచ్చేయడానికి లేదు. మీ ఆరోగ్యం పాడైపోతాయి. మీకు ఏమన్నా అయితే మీ పిల్లల అమ్మ నాన్న వాళ్ళ పరిస్థితి ఏంది ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారి. అందుకని దయచేసి మీరు తాగకన్నా. ఇక్కడ మందు మంచిది కాదన్నా ప్లీజ్. మీరు తాగాలంటే హ్యాపీగా 4 రూపాయలు పెట్టుకొని పోయి ఇంటికాడ ఏదో మీకు తోచింది కొంచెం తాగేసి ఇంటికి వెళ్ళిపోండి అంతే తప్ప ఇక్కడ మీ ఫ్యూచర్ నాశనం చేసుకోకండి. దయచేసి చెప్తాను. తప్పుగా చెప్పింటే ప్లీజ్ అన్న ఈ ఒక్కసారి ఆలోచించండి. తప్పుగా చెప్పింటే సారీ క్షమించండి. ఆలోచించి మీరే ఒక డిసిషన్. నా చుట్టుపక్కలన్నా మారతారని చిన్న ఆశతో ఈ వీడియో పెడతాను. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే కామెంట్ పెట్టండి. నేను తప్పుగా చెప్పింటే క్షమించండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. బాయ్ అన్న.